80 దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమకు తన మార్షల్ ఆర్ట్స్ విద్యతో ఒక వెలుగు వెలిగిన హీరోల్లో భానుచందర్ ఒకరు. అతని తండ్రి సంగీత దర్శకులు మాస్టర్ వేణు అన్న విషయం తెలిసిందే. మన ఊరి పాండవులు, తరంగిణి, నిరీక్షణ సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. సినిమాల్లోకి రాకముందు భానుచందర్ బేస్ గిటార్ వాయించేవాడు. అలా ఆర్కెస్ట్రాలో పనిచేస్తున్నప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు భానుచందర్. ప్రముఖ గాయకుడు వి రామకృష్ణ మ్యూజిక్ ట్రూప్ లో నేను ఎలక్ట్రిక్ గిటార్ వాయించేవాడిని. 1975లో అనుకుంటాను. గుంటూరు దగ్గర సత్తెనపల్లిలో ప్రోగ్రాం ఇచ్చాం. మామూలుగా అయితే ప్రోగ్రాం అయిపోగానే పేమెంట్ ఇస్తారు. ఆ రోజు ప్రోగ్రాం అయిన వెంటనే ఇవ్వలేదు. రామకృష్ణ గారు ఉదయం 7 గంటలకు వచ్చి నిర్వాహకులు డబ్బులు ఇవ్వలేదు. నేను మద్రాసు వెళ్లి డబ్బులు టీఎంఓ చేస్తాను అన్నారు. టీఎంఓ అంటే టెలిగ్రామ్ మనీ ఆర్డర్ అన్నమాట. ఆయన జ్యోతి కన్న వాళ్ల అమ్మగారు మద్రాసు వెళ్లిపోయారు. మర్నాడు అనుకున్న విధంగా డబ్బులు అందలేదు. ఎవరి దగ్గర పైసా లేదు. సిగరెట్స్ కి కూడా జేబులు తడుముకోవలసిన పరిస్థితికి వచ్చాం. మా పరిస్థితి హోటల్ వాళ్లకు వివరించాం. వాళ్లు స్పందించి టికెట్స్ కొని మిమ్మల్ని మద్రాసుకు పంపుతాం రండి అని స్టేషన్ కు తీసుకువచ్చారు. రిజర్వేషన్ లేదు. జనరల్ కంపార్ట్మెంట్ లో మా మ్యూజిక్ లగేజ్ తో ఎక్కాలి. మా వస్తువులు అవి చూసి సర్కార్ ఎక్స్ప్రెస్ లో టీటీఈ మమ్మల్ని ఎక్కించుకోలేదు. ఆ రాత్రి మరో 2 రైళ్లు ప్రయత్నించి విఫలమయ్యాం. మర్నాడు రాత్రి ప్యాసింజర్ లో ఎలాగైనా పంపిస్తాము అన్నారు. మమ్మల్ని రైలు ఎక్కించడానికి వచ్చిన హోటల్ సిబ్బంది. మా వద్ద కనీస అవసరాలకైనా టీకి టిఫిన్ కు కూడా డబ్బులు లేని పరిస్థితి. అలాంటి సమయంలో ఏమి చెయ్యాలో పాలుపోలేదు. గుంటూరు రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీద గొడ్డపరిచాం. నేను గిటార్, మా మిత్రులు ఇతర వాయిద్యాలు వాయించడం మొదలుపెట్టాం. ఆ సంఘటన నాకు ఎప్పటికీ జ్ఞాపకమే. అప్పట్లో బాగా పాపులర్ అయిన రూప్ తెరా మస్తానా అనే పాటను, దమ్ మరో దమ్ అనే పాటను వాయించాం. అలా మాకు అవసరాలకు సరిపడా డబ్బులు వచ్చి పడ్డాక నేరుగా మద్రాసు చేరుకున్నాం. పాపం రామకృష్ణ గారు డబ్బులు ఓ మనిషికిచ్చి పంపితే అతను సకాలంలో రాకపోవడంతో మాకు ఆ గతి పట్టింది. ఆ రోజు జరిగిన సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఆ చేదు సంఘటనను పంచుకున్నారు భానుచందర్.